నమస్తే అండి రైతులారా, మీ పొలంలో నల్లరాళ్ళు ఉన్నాయా? మళ్ళీ నల్లరాళ్ళు ఉండే చోట బోర్లు వేస్తే చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి కదా. కారణం ఏంటంటే ఆ నల్లరాళ్ళు ఉన్నాయంటే అక్కడ డోలరైట్, డైకు లేకుంటే బెసాల్ట్ అనే రాళ్ళు ఉంటాయండి. అలాంటి పొలంలో మీరు సొంతంగా వేస్తే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలిస్ట్ అండి. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ బోరు సంగారెడ్డి జిల్లా కంది మండల్ మక్తాళ్ళూరు అనే గ్రామంలో ప్రవీణ్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి. నిజానికి ఈ పొలం కేవలం అర్ధెకరా పొలం అండి. ఈ అర్ధెకరా పొలంలో మేము అక్కడికి వెళ్ళి చూడంగా అక్కడ మనకు మ్యాసివ్ వెస్కులర్ బెసాల్ట్ అనే రాయి ఉందండి. సో ఈ రాయి అనేది చాలా గట్టి రాయి అండి. అంటే దీంట్లో ఐరన్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి రాయిలో బోర్లు వేస్తే ఫెయిల్ అవకాశాలు దాదాపు 90% ఉంటాయండి. అలాంటి పొలంలో కూడా మేము సర్వే చేసి అతనికి కేవలం 275 ఫీట్ల లోపలనే ఇంచున్నర నుంచి 2 ఇంచుల దాకా నీరు వచ్చాయండి. చూడండి, నల్లరాళ్ళు అంటే సాధారణంగా అక్కడ డోలరైట్ డైక్ కానీ బెసాల్ట్ కానీ ఉంటుందండి. ఈ రెండు రాళ్ళల్లో ఇనుపధాతు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్రాక్చర్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. అలాంటి పొలంలో ప్రాపర్గా మీరు సీనియర్ జియాలిస్టులతో చెక్ చేయించుకుంటే మైనర్ ఫ్రాక్చర్స్ కానీ డిటెక్ట్ చేయగలిగితే కానీ అక్కడ కనీసం ఇంచున్నర నుంచి 2 ఇంచుల దాకా నీరు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే మొదటగా జియాలిస్ట్ అనేవారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉండే రాయి ఏంది, అక్కడ ఉండే మన్నేంది, దానిపైన ఆధారపడి మీకు బోర్ పాయింట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారండి. అలా కాకుండా మీరు అశాస్త్రీయంగా టెంకాయల ద్వారా, రాయి కడ్డీల ద్వారా వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఉండే ఫార్మేషన్ పైన వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి బోరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో రైతులారా, మీరు ప్రాపర్గా జియాలిస్ట్ని సర్వే చేస్తే ఈ విధంగా మనకు ప్రవీణ్కి వచ్చిన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.